ఎడిఫికేషన్ మినిస్ట్రీస్ వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనాలు. ఈరోజు మన ధ్యానాంశము ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ వచనం వరకు. ఈ హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలు అను నేను ప్రార్థించుచున్నాను. మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును గూర్చి మీరు వినియున్నారు. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడినదను సంగతిని గూర్చి మునుపు సంక్షేమంగా వ్రాసితినాయి. మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చిన నాకు కలిగిన జ్ఞానమును గ్రహించుకొనగలరు. ఈ మర్మము ఇప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తలులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్లుగా పూర్వకాలముల యందు మనుషులకు తెలియపరచబడలేదు. ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములో పాలివారులు అయ్యున్నారనే సంగతి అనున్నదియే. దేవుడు కార్యకు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరం చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. ప్రభు మనకు ఈ వాక్యమును ఆశీర్వదించునుగాక. మొదటి 2 అధ్యాయాలలో దేవుని యొక్క సంకల్పములు, ఆ సంకల్పములు నెరవేర్చడానికి అన్యజనులు యూదులతో కూడా కలిసి దేవునికి నివాస స్థలంగా ఉండటానికి ఒక ఆలయాన్ని ఏ విధంగా దేవుడు నిర్మిస్తున్నాడో, కట్టుతున్నాడో ఆత్మ ద్వారా, ఆ విషయాలను మనం మొదటి 2 అధ్యాయాల్లో చూశాం. మొదటి అధ్యాయంలో చివరి భాగంలో చూసినప్పుడు ఒక శరీరముగా మనందరం కూడా కూర్చబడి ఆ శరీరమునకు ప్రభువైన యేసుక్రీస్తు శిరస్సుగా ఉన్నాడనియు, 2వ అధ్యాయంలో చూసినప్పుడు మరి యూదులు అన్యజనులు అందరూ కలిసి దేవునికి ఒక ఆలయంగా పరిశుద్ధాత్మ ద్వారా కట్టబడుతున్నారనే విషయాన్ని మనం చూశాం. దేవుడు ఒక శరీరమును అమర్చుట ద్వారా ఆ శరీరమునకు శిరస్సుగా ప్రభువైన యేసుక్రీస్తును నియమించి వారు కలిపినటువంటి ఒక గొప్ప అధికారాన్ని గురించి మొదటి అధ్యాయంలో ముగింపులో మనం రాసినాడు. తర్వాత 2వ అధ్యాయంలో ఆ ఒక శరీరం ఏ విధంగా కట్టబడుతుందనే విషయాలు చనిపోయినటువంటి స్థితిలో ఉన్న మనలను బ్రతికించడం మాత్రమే కాకుండా పరలోక స్థలములలో కూర్చుండబెట్టి దేవుని యొక్క పరిశుద్ధతలో పాలు పొందటానికి ఆత్మలో మన అందరిలో కూడా పనిచేసి మనము రాబోయేటువంటి యుగములలో ప్రభువుకు మహింకరంగా ఉండగలుగుటకు ఒక దేవుడు మన మధ్యలో నివసించరాగున ఒక ఆలయంగా మనందరం కూడా ఆత్మ ద్వారా కట్టబడుతున్నామనే విషయాన్ని 2వ అధ్యాయంలో మనం విశేషంగా చూస్తాం. తర్వాత 3వ అధ్యాయానికి వచ్చినప్పుడు పౌలు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఈ హేతువు చేత అంటే మొదటి 2 అధ్యాయాలలో చెప్పబడినటువంటి కారణాల చేత అని అర్థం. అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలును నేను ప్రార్థించుతున్నాను. కనుక అన్యజనులైనటువంటి ఈ ఎఫెసీలు సంఘంలో ఉన్నటువంటి వారి నిమిత్తము మరి ఖైదీనైనటువంటి నేను అనే పౌలు ఈ విధంగా ప్రార్థిస్తున్నాడు. ఆ ప్రార్థన సారాంశం తర్వాత 14వ వచనం నుంచి 19వ వచనం వరకు ఈ అధ్యాయం ఆగ్రభాగంలో ఉంది. కానీ దానికి మునుపు అతడు అనేకమైన సంగతులను గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూస్తున్నటువంటి విషయాల్లో మనము అన్యజనులైన మీ నిమిత్తం క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన నేను, చూడండి అపోస్తుల కార్యములు 21వ అధ్యాయం 28-29 వచనాలు. ఇశ్రాయేలీయులారా సహాయం చేయరండి, ప్రజలకును ధర్మశాస్త్రమునకును ఈ స్థలమునకును విరోధముగా అందరికీ అంతటను బోధించుచున్నవాడు వీడే. మరియు వీడి గ్రీసు దేశస్థులను దేవాలయంలోనికి తీసుకుని వచ్చి ఈ పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి ఉన్నాడని కేకలు వేసిరి. ఏలయనగా ఎఫెసీయుడైన త్రోఫియా అను అతనితో కూడా పట్టణంలో అంతకుముందు వారు చూచి ఉన్నందున పౌలు దేవాలయంలోనికి అతనిని తీసుకొని వచ్చినని ఊహించిరి. ఎఫెసీ నుంచి వచ్చినటువంటి త్రోఫిమ్ అనే అతనిని పౌలు దేవాలయంలోనికి తీసుకొచ్చున్నాడు అనేటువంటిది మరి యూదులు ఊహించడం ద్వారా అతనిని పట్టుకున్నారు. అందుచేత ఇక్కడ ఎఫెసీలో ఉన్నటువంటి సంఘానికి వ్రాస్తున్నప్పుడు మరి మీ నిమిత్తం ఈ హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తునైన నేను ఖైదీగా చేయబడి. ఇప్పుడు ఈ పత్రిక రాస్తున్నప్పుడు కూడా రోమాలో ఉన్నటువంటి చెరసాలలో నుంచి రాస్తున్నాడు కనుక ఇది వారికి గమనానికి తీసుకొస్తున్నాడు. అంటే అన్యజనులకు ఈ విధంగా దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి దేవుడు అతనిని ఏర్పరచుకుని ఉన్నాడని, ఆ ప్రకటించినటువంటి సమయంలోనే యూదులు ఊహించుకున్నటువంటి కారణం చేత అతనిని పట్టించి ఉన్నారనియో,
తర్వాత అతడు రోమాలోని మరి కైసరి యొద్ద చెప్పుకుంటాను అని చెప్పిన దానిని బట్టి అతడు రోమాలోనికి తీసుకుని రాబడి చెరసాలలో వేయబడి ఉన్నాడు. తర్వాత 2వ వచనం, మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృపవశమైన ఏర్పాటుని గురించి మీరు విని ఉన్నారు. ఇక్కడ ఏర్పాటు అనేటువంటిది ఈ 2వ వచనంలోనూ ఉంది. తర్వాత 11వ వచనం ఆగభాగంలో కూడా ఆ మర్మమును గురించిన ఏర్పాటు. ఈ ఏర్పాటు అనే దానికి మాటకి అర్థం మన బైబిల్లో కింద రాయబడి ఉన్నది గృహ నిర్వాహకత్వము. అంటే దేవుని యొక్క పని జరిగించడానికి అర్థం. అంటే దేవుడు ఏదైతే తనకు అప్పగించున్నాడో ఆ పనిని గురించి అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ నాకు అనుగ్రహింపబడిన దేవుని కృపవశమైన గృహ నిర్వాహకత్వమును గురించి మీరు విన్నారు. అంటే ఆయన ఇంటిలో ఏదైతే పని చేయాలని దేవుడు కోరుతున్నాడో ఆ పనిని ఏ విధంగా దేవుడు నాకు అప్పగించున్నాడు అనే విషయాన్ని మీరు ఇంతకు మునుపు విని ఉన్నారు అని చెప్తున్నాడు. ఎట్లనగా క్రీస్తు మర్మము అంటే ఆ గృహ నిర్వాహకత్వంలో ఒక భాగాన్ని గురించి చెప్తున్నాడు. క్రీస్తు మర్మము దేవదర్శనం వలన నాకు తెలియపరచబడినదన్న సంగతిని మునుపు సంక్షేమంగా వ్రాసితున్నాయి. ఈ గృహ నిర్వాహకత్వం అంటే ఏదైతే దేవుని యొక్క పని పౌలు ద్వారా దేవుడు నెరవేర్చుకోవాలని కోరుతున్నాడో ఆ పనిని గురించినటువంటి మర్మం ఎంతవరకు బయలుపరచబడకుండా ఉన్నదో దానిని నేను మీకు ఇప్పుడు తెలియపరిచున్నానని చెప్తున్నాడు. ఈ మర్మం అంటే మాటకు అర్థం ఏంటంటే అంతకు మునుపు తెలియపరచబడలేదు కానీ ఇప్పుడు తెలియపరచబడింది అని అర్థం. మర్మం అంటే ఎప్పటికీ తెలియపరచబడలేదు అని కాదు అర్థం. అంతకు మునుపు తెలియపరచబడలేదు కానీ ఇప్పుడు తెలియపరచబడినటువంటి సంగతిని మన ఆ గ్రీకు భాషలో వ్రాయబడినటువంటి మూల పదానికి కలిగిన అర్థం. ఆ మర్మము దైవ దర్శనం వలన నాకు ప్రత్యక్షపరచబడిన. చూడండి ఇక్కడ గలతీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం, ఆయనను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలనని. దాని తర్వాత 11వ వచనం నుంచి, సహోదరులారా నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. మనుషుని వలన దానిని నేను పొందలేదు, నాకెవడనో దాన్ని బోధింపను లేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరచుట వలననే నాకు లభించినది. ఇది దేవుడు ప్రత్యేకంగా తనకు బయలుపరిచున్నాడనే విషయాన్ని చెప్తున్నాడు. తర్వాత అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయం 17వ వచనం నుంచి, అంతటా నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయములో ప్రార్థన చేయుచుండగా పరవేశుడనై ప్రభువును చూచితిని. అప్పుడు ఆయన, నీవు త్వరపడి యెరూషలేమును విడిచి శీఘ్రముగా వెళ్ళుము, నన్ను గూర్చి నీవిచ్చు సాక్ష్యము వారు అంగీకరింపరని నాతో చెప్పెను. అందుకు నేను, ప్రభువా, ప్రతి సమాజ మందిరములోనూ నీ యందు విశ్వాసముంచు వారిని నేను చెరసాలలో వేయుచూ కొట్టుచూ ఉంటునని వారికి బాగుగా తెలియను. మరియు నీ సాక్షి అయిన స్టెఫెను రక్తము చిందింపబడినప్పుడు నేను కూడా దగ్గర నిలిచి అందుకు సమ్మతించి అతని చంపిన వారి వస్త్రములకు కావలి ఉంటునని చెప్పితిని. అందుకు ఆయన, వెళ్ళుము, నేను దూరముగా అన్యజనుల యొద్దకు నిన్ను పంపుదునని నాతో చెప్పెను. ఇక్కడ దేవుడు ప్రత్యక్షంగా ప్రభువుకు దర్శనమిచ్చి మాట్లాడుతున్న విషయాలను గురించి మనం చదువుతున్నాం. దాని తర్వాత అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయం 16వ వచనం నుంచి 18వ వచనం వరకు, నీవు నన్ను చూచిన సంగతిని గూర్చి, నేను నీకు కనబడబో సంగతిని గూర్చి నేను పరిచారకుని గాను సాక్షిని గాను నియమించుటకై నేను కనబడి ఉన్నాను. ప్రభు స్వయంగా అతనితో దర్శనమిచ్చి మాట్లాడుతున్నటువంటి విషయాలు. నీవు లేచి నీ పాదముల మోపి నిలువుము, నేను ఈ ప్రజల వలన నన్ను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడుదును. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారములో నుండి దేవుని వైపునకు నువ్వు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపిదునని చెప్పెను. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడిని కాక మొదట దమస్కులోని వారికిని, యెరూషలేములోను, యూదయ దేశమంతటను, తరువాత అన్యజనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసునకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుటని. ఇది దేవదర్శనం వలన అతనికి తెలియపరచబడింది. ఆ తెలియపరచబడిన దానిలో మరింత వివరణ ఇక్కడ మరి 4వ వచనం నుంచి రాస్తున్నాడు. అపోస్తలుడైన పౌలుకు మరి దేవుడు స్వయంగా ప్రత్యక్షమై, ప్రభువు స్వయంగా ప్రత్యక్షమై ఏదైతే తను పని చేయాలని కోరుతున్నాడో, అన్యజనులకు అతడు సువార్తను ప్రకటించాలనేది ప్రభు కోరి ఉన్నాడో, ఆ సువార్తను ప్రకటించడానికి పనికి రాగలిగినటువంటి విధంగా
అతనికి ప్రత్యక్షత దర్శనం అనుగ్రహించి ఆ మర్మాన్ని తెలియపరిచున్నాడనే విషయాన్ని మనం అపోస్తుల కార్యంలో గలతీ పత్రికలో చదివినటువంటి వచనాల్లో చూసినాం. తర్వాత 4వ వచనంలో ఇక్కడ ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం, మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గురించి నాకు కలిగిన జ్ఞానమును గ్రహించుకొనగలరు. అంటే నేను అంతకుముందు మీతో చెప్పిన విషయాలను మీరు కనుక విని ఉంటే, లేక వాటిని గురించినటువంటి ఆ జ్ఞానాన్ని గురించి మీరు తెలుసుకొనగలుగుతారు. అంతకు మునుపు నేను చెప్పినటువంటి ఈ మొదటి 2 అధ్యాయాలలో వ్రాయబడినటువంటి సంగతులను కనుక మీరు విని ఉంటే, మీరు వాటిని కనుక చదివి ఉంటే వాటిలో రాయబడినటువంటి సంగతులను మీరు గ్రహించుకొనగలుగుతారు. అది ఎటువంటి విధంగా మొదటి అధ్యాయంలోను 2వ అధ్యాయంలోను చెప్పబడిన అనేకమైన విశేషమైనటువంటి విషయాలు అన్యజనులకు మరి యూదులకు మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని పడగొట్టుతూ దేవుడిద్దరిని ఒక శరీరంగా చేయటం అనే విషయాలు. 5వ వచనం, ఈ మర్మము ఇప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడినట్లుగా పూర్వకాలముల యందు మనుషులకు తెలియపరచబడలేదు. ఈ విధంగా ఇప్పుడు ఏదైతే దేవుడు మాట్లాడుతున్నాడో ఆ విషయాలు మరి అంతకు మునుపు తెలియపరచబడలేదు. ఇప్పుడు ప్రభువు తిరిగి ఆరోహణమైన తరువాత అపోస్తులకు మరి ప్రవక్తలకు ఇచ్చినటువంటి ప్రత్యక్షతను బట్టి వారు ఈ విషయాలను తెలియపరచబడిన తరువాత ప్రకటించున్నారు. ఆ మర్మము ఏమిటంటే 6వ వచనంలో ఉంది, అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులు, ఒక శరీరమందలి సాటి అవయవములు, వాగ్దానంలో పాలివారులు అయ్యన్నారన్నదియే. ఇది మర్మం. ఈ మర్మంలో యూదులు అన్యజనులు ఇద్దరూ కూడా సమాన వారసులు, అంటే వారిద్దరూ కూడా ఒక శరీరంలోని సాటి అవయవములు. ఈ విషయాలు మనం 2వ అధ్యాయంలో చూసాం. చూడండి, 2వ అధ్యాయం 13వ వచనం, ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులైనారు. ఎందుచేతనంటే ధర్మశాస్త్రం వలన ఎవరునూ కూడా నీతిమంతులుగా తీర్చబడలేరు కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు అర్పించినటువంటి బలి యాగము ద్వారా, ఆయన కార్చినటువంటి రక్తం ద్వారా యూదులు కానీ అన్యజనులు కానీ అందరూ కూడా రక్షణ పొందగలిగినట్లుగా ఆయన క్రీస్తు యేసునందు మన అందరినీ కూడా సమీపస్తులుగా చేస్తున్నాడు. అలా ఆయన మన సమాధానమైండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేటి చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయలను ఏకము చేసిన. ఆ విధంగా యూదులకు అన్యజనులకు మధ్యలో ఉన్నటువంటి విధిరూపకమైనటువంటి ధర్మశాస్త్రము, ఆజ్ఞలు కలిగిన ధర్మశాస్త్రం అనగా ఈ యాగములు బలులు అర్పించడం ద్వారా ఏదైతే ధర్మశాస్త్రాన్ని అనుసరించవలసి వచ్చిందో అదంతయు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు కల్వరి శిలువలో సమర్పించుకునడం ద్వారా నెరవేర్చబడి ఉండటను బట్టి వారికిని మనకిని ఇద్దరికీ కలిగినటువంటి ఆ విభేదాన్ని ఆయన కొట్టివేసినాడు. అందుచేత ఇద్దరు కూడా కలిసి ఒకటిగా చేయబడి ఆయన వద్దకు రాబడగలిగేటట్లుగా అందరినీ కూడా సమీపస్తులుగా చేస్తున్నాడు. ఆ విషయాన్ని చెప్తూ, అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులు కనుక ఇప్పుడు యూదుడు గ్రీసు దేశస్థుడు అనేటువంటి భేదం లేకుండా చేయబడి ఉన్నది. ఇంకొకసారి చూడండి, గలతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం నుంచి, క్రీస్తు యేసులోనికి బాప్తిజము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. తర్వాత కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం నుంచి, ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుతున్న నవీన స్వభావమును ధరించుకుని ఉన్నారు. ఇటువారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదము లేదు, సున్నతి పొందుటయని సున్నతి పొందకపోవటని భేదము లేదు, పరదేశి అని శిథియుడని దాసుడని స్వతంత్రుడని లేదు, కానీ క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. సో ఈ విధంగా యూదులకు అన్యజనులకు ఉన్నటువంటి ఆ వ్యత్యాసాన్ని, ఆ విభేదాన్ని, లేక విధి రూపకమైన ధర్మశాస్త్రాన్ని బట్టి కలిగిన ద్వేషాన్ని అంతటినీ కూడా కొట్టివేసి ఇద్దరిని కూడా ఒక తాటికి చేర్చున్నాడు. అలా చేయటం మాత్రమే కాకుండా ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం,
ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులు, ఒక శరీరం అందలి సాటి అవయములు. ఈ సమాన వారసులు అనేటువంటిది చూడండి ఇక్కడ ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం నుంచి, కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును కూర్చిన మర్మమును మనకు తెలియజేసి, మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే కాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చుకొనవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగ చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచును. ఇది దేవుడు మరి కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి భూలోకంలో ఉన్నవే గాని పరలోకంలో ఉన్నవే గాని అన్నిటినీ కూడా తన కుమారుడైన యేసుక్రీస్తునందు ఏకముగా సమకూర్చుకొనిన సందర్భంలో ఆయనలో అన్యజనులను యూదులను సమాన వారసులుగా ఆయన పొందబోయేటువంటి ఆ రాజ్య అధికారంలో వీరు కూడా సమాన వారసులుగా చేయబడి ఉన్నారు. ఆ విధంగా క్రీస్తు యేసు ద్వారా పాత నిబంధన కాలంలో దేవుడు యూదులతో దైవోక్తులు ధర్మశాస్త్రాన్ని, మరి విధిరూపకమైన ధర్మశాస్త్రాన్ని, నీతిరూపకమైన ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించి వారిని అన్యజనుల నుంచి ప్రత్యేకపరిచినట్లుగా మనం చూస్తాం. కానీ నూతన నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఆ మధ్య గోడను పడగొట్టి తన శరీరం చేత ఒక నూతనమైన మార్గాన్ని మనకు తెరచి ఆయన రక్తము ద్వారా సమీపస్తులుగా చేసి మరి యూదులు కానీ అన్యజనులు కానీ సమాన వారసులుగా చేయబడి రాబోయేటువంటి యుగంలో తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుకు భూలోకంలో ఉన్నవి పరలోకంలో ఉన్నటువంటి అధికారాన్ని అంతటిని కూడా అప్పగించినప్పుడు ఆ అధికారంలో యూదులు అన్యజనులు ఇద్దరు కూడా పాలివారుగా చేయబడినటువంటిది, సమాన వారసులుగా చేయబడినటువంటిది ఆ విషయాన్ని, ఆ మర్మాన్ని దేవుడు అపోస్తలుడైన పౌలుకు, ఇతర అపోస్తలులకు, ప్రవక్తలకు తెలియపరిచున్నాడు. అది నూతన నిబంధనలో ఉన్నటువంటి ఏర్పరచబడినటువంటి అపోస్తలులు, అదేవిధంగా ప్రవక్తలు అని వరం కలిగిన వారికి ఈ ప్రత్యక్షత ఇవ్వబడింది. అది ఏ విధంగా ఇవ్వబడిందో మనం అపోస్తలుల కార్యంలో పౌలు విషయంలో గలతీ పత్రికలోను చూసి ఉన్నాం. ఆ విధంగా ఈ సమాన వారసులుగా చేయబడినటువంటిది, ఆ వారసత్వం అనేటువంటిది తండ్రి అయిన దేవుడు కుమారుడికి అనుగ్రహించబడిన దానిలో మనము కూడా పాలివారమగుటకు, అంటే వారసులుగా మనం ఆయనతో పాటుగా పంచుకున్నట్టుకు ఇవ్వబడినటువంటి గొప్ప ఆధిక్యత. చూడండి రోమాపత్రిక 8వ అధ్యాయం 16వ వచనం నుంచి, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. ఈ విధంగా క్రీస్తుతోడి వారసులంగా చేయబడి ఉన్నాము అనే విషయాన్ని, ఆ మర్మము అంతకు మునుపు తెలియపరచబడలేదు. ఆ మర్మాన్ని దేవుడు అపోస్తలులకు, ప్రవక్తలకు తెలియపరిచి వారి ద్వారా మన గమనానికి తీసుకొని వస్తున్నాడు. ఇది క్రీస్తుతో కూడా వారసులంగా చేయబడటం అనేటువంటిది గొప్ప ఆధిక్యత. సమాన వారసులుగా, దానిలో యూదుడు అన్యదేవుడు అనేటువంటి భేదం లేకుండా అందరూ కూడా ఎవరైతే ఆయన మరి ఏర్పాటులో ఉండి ముందుగా నిర్ణయించబడ్డారో వారందరూ కూడా ఆ వారసులుగా వారసత్వాన్ని పొందబోయేవారుగా చేయబడి ఉన్నారు. తర్వాత ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం, క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరమందలి సాటి అవయవములు అని వ్రాయబడినది. అనగా యూదులు అన్యజనులు ఇద్దరూ కలిసి ఒక అవయవముగా చేయబడి వారందరూ కూడా ఒక శరీరముగా కూర్చబడి ఆ శరీరంలో వారందరూ కూడా మరి ప్రభు శిరస్సుగా కలిగినటువంటి ఒక శరీరముగా కూర్చబడి ఆ శరీరంలో వారు భాగస్థులుగా చేయబడి ఉన్నారనేది చెప్తున్నాడు. మొదటి అధ్యాయంలో 22-23 వచనాల్లో చూసిన్నాం. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించును. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుతున్న వాని సంపూర్ణత అయినది. ప్రభు శిరస్సుగా ఉండి పరలోకంలో ఉన్నాడు. సంఘము శరీరముగాతో పోల్చబడి ఆ శరీరము ఇక్కడ మరి భూమి మీద ఉన్నది. ఆ శరీరంలోని అవయవములు యూదులు అన్యజనులు అందరూ కూడా ఉన్నారు. అందరూ కూడా కలిసిన వారుగా చేయబడి
వారందరిలో కూడా దేవుని యొక్క జీవము కలిగి దేవుని యొక్క ఆత్మ చేత మరి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శిరసత్వం కింద ఉంటూ కట్టబడి వారందరూ కూడా ఆత్మ మూలముగా దేవుని నివాస స్థలముగా చేయబడుతున్నారు. ఈ శరీరము ఒక శరీరముగా చేయబడుట అనగా ఎటువంటి వ్యత్యాసములు తారతమ్యములు లేకుండా అందరూ కూడా ఒక శరీరముగా చేయబడి ఉండుట అనేటువంటిది గొప్ప ఉన్నతమైనటువంటి ఉద్దేశము, దేవుని యొక్క తలంపు. అది ఏ విధంగా నెరవేర్చబడుతుంది అనేటువంటిది మనం గతంలో కూడా చూసాం. ఇంకొకసారి చూద్దాం, చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. ఎలాగూ శరీరము ఏకమైనను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరము యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక శరీరమై ఉన్నదో, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిజము పొందితిమి. మన అందరమును ఒక్క ఆత్మనే పానము చేసితిమి. ఒక్క శరీరముగా చేయబడుటలో గ్రీసు దేశస్థులు కానీ యూదులు కానీ అందరూ కూడా మరి ఒక్క ఆత్మ ద్వారా లోనికి బాప్తిజం పొంది ఒక్క శరీరముగా ఉండుటకు చేయబడి ఒక ఆత్మలో పానం చేసిన వారముగా చేయబడి ఉన్నాం. అది దేవుని యొక్క ఉన్నతమైనటువంటి సంకల్పం. ఆ శరీరము ద్వారా దేవుడు తన యొక్క సంపూర్ణతను నెరవేర్చుకుంటూ దాని ద్వారా మనందరినీ కూడా ఆయన చక్కగా మరి తన యొక్క సంపూర్ణత నివసించగలిగినట్లుగా చేసి ఉన్నాడు. వాగ్దానంలో పాలివారులు. ఈ వాగ్దానములు ఇక్కడ చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించను. సమస్తమైనటువంటి అధికారాన్ని తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడికి అప్పగించినప్పుడు ఆయన శిరస్సు, ఆయన యొక్క శరీరములోని అవయవములుగా మనందరము చేయబడి ఉన్నాం కనుక అందరూ అనగా యూదులు అన్యజనులు అందరూ కలిసిన వారు ప్రభు అయిన యేసుక్రీస్తు చేత ఆయన యొక్క రక్తం చేత సమీపస్థులుగా చేయబడిన వారు, ఆయన ఏర్పాటులో ఉండి ముందుగా నిర్ణయించబడిన వారు, ఆయన అధికారానికి లోబడుతూ ఆయన ద్వారా జీవించేటువంటి వారు, ఆయన యొక్క ప్రత్యక్షతను కలిగి ఉండి ఆయన యొక్క ఆత్మ ద్వారా నడిపించబడుతూ ఆయన జీవం ద్వారా ఆయన మహిమను ఈ లోకములో వెల్లడిపరుచుతున్నటువంటి వారందరూ కూడా ఈ వారసత్వంలో, అంటే దేవుడు వారికి అనుగ్రహించబడినటువంటి సంపూర్ణత యొక్క అనుభవంలోనికి తీసుకుని రాబడుతూ వారందరూ కూడా రాబోయేటువంటి యుగంలో దేవుడు ఏదైతే వారి ద్వారా తెలియపరచాలని చేయాలని కోరుతున్నాడో అది వారందరూ కూడా దీనిలో పాలు పంపులు పొందేవారుగా చేయబడ్డారు అని చెప్తున్నాడు. వాగ్దానంలో పాలివారులు అంటే రాబోయే దినాలంలో వారందరూ కూడా రాజులుగా, యాజకులుగా, న్యాయాధిపతులుగా ఉంటూ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ దేవుని యొక్క ప్రభుత్వాన్ని నిర్వహించడానికి పనికి రాగలిగినటువంటి సాధనాలుగా దేవుడు వారిని ఏర్పరచుకొని ఆ యూదులకు అన్యజనులకు ఉన్నటువంటి భేదాన్ని అంతటినీ కూడా ఒక్క ఆత్మ ద్వారా ఒక్క శరీరంలోనికి బాప్తిజము పొందడం ద్వారా జరిగించబడినటువంటి మర్మాన్ని మరి దేవుడు అపోస్తులకు, ప్రవక్తలకు ఈ దినాలలో తెలియపరిచిన సందర్భంగా పౌలు మనకు ఆ విషయాలను తెలియపరుస్తున్నాడు. ఇది దేవుడు మన పక్షంగా జరిగించినటువంటి గొప్ప ఉన్నతమైనటువంటి ఉద్దేశము, తలంపైనది. దీని విషయంలో మనం ఎంతో ఆయనకు రుణపడి ఉన్నాము. మరి దైవోక్తులు లేకుండా, దేవుడు లేకుండా ఉన్నటువంటి మనము ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా సమీపస్థులుగా చేయబడి మరి ఆయనతో పాటుగా ఆయన తండ్రి ద్వారా పొందిన వాగ్దానములలో మనము వారసులుగా చేయబడి ఆయన అధికారాన్ని, ఆధిపత్యాన్ని పొందగలిగేటటువంటి విధంగా రాబోయే యుగములో మనము ఆయనతో పాటుగా మహిమపరచబడినట్లుగా చేయబడినటువంటి గొప్ప కార్యాన్ని బట్టి ఆయనకి ఎంతో మనం రుణస్థులం. మరి ఈ విషయాలను మనం అర్థం చేసుకొని చక్కగా గ్రహించగలిగినట్లుగా దాని ద్వారా మనం ఆశీర్వాదాన్ని పొంది దానికి తగిన విధంగా ఈ లోకంలో జీవించగలిగేటకు కావలసిన కృపను మనకు అనుగ్రహించినట్లుగా దేవుడు మనందరి మీద కృప చూపించునుగాక. ప్రార్థించుకుందాం. మా జీవము కలిగిన తండ్రి, మీకెంతో వందనాలు. ఇచ్చినటువంటి వాక్య భాగాన్ని మా అందరి కొరకు ఆశీర్వదించి ఈ మర్మం యొక్క అనుభవంలోనికి మేము రాగలిగి గతంలో దాచి ఉంచినటువంటి విషయాలు ఇప్పుడు తెలియపరిచిన విధంగా ఆ తెలియపరచబడిన దాని యొక్క విలువను మేము గుర్తెరిగి ఆ విధంగా జీవించగలుగుటకు మా అందరికీ కృప చూపించమని మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.